మా రాజుగా గుర్రం అన్నట్టు అంటాడు. ఇక అంటి పెడితే తింటాడు, వారానికి ఒకనాడు పోతాడు. వీని తోటోళ్ళు మా రాజుగా కట్టం చేసుకొని చదువుకొని నౌకర్లు చేస్తాడు. వీడు నాకు గండాన పుచ్చిండు, ఎన్నాళ్ళ బట్టో ఏం చేయాలి, ఎన్ని రోజులని చేసి పెడితే ఓ పూరిని చేసుకోరా అంటే ఓ వీనికి అట్ట సుక్క వస్తుందటే పోతావు సుక్క. నాకు మంచి పెళ్ళం కావాలి, ఎవరిని చూపించినా మెచ్చుతలేడు అవయ్యి అందగాడు. రామ 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 చేసి నా రెక్కలు పాడైపోతానయి అన్నాడు. గుర్రం పాడువాడ గుర్రానికి ఎన్ని రోజులు చేసి పెట్టనేని ఏం కథ లేవరా అదరా, ఇంకా లేత్తలేవు. నీ తోటోళ్ళు పిల్లగాళ్ళు ఎట్లా పని చేసుకొని బతాను రా. రంజిత్ గారిని చూసి నేర్చుకోరా అదరా. మా రాజుగా పెళ్లి చేసుకున్నాడు, ఇయ్యాలో రేపో ఇద్దరిని అంటాడు. ఎంత తిట్టు దున్నపోతే ఈయన వాన పడ్డట్టే, కుయ్యి లేదు కయ్యి లేదు, మా రాజుగా వన్నాడు. ఎవరు అదరా ఏంటిది ఏంది పొద్దున్నే ఇంకా లొల్లి అంటారు. 5 అవుతుంది 6 అవుతుందిరా, ఇప్పుడే తెల్లారిందా? ఇయ్యాల చూద్దాం ఆటో తీయవా? ఎవరు తెచ్చి పెడితే తింటావు? ఎన్నాళ్ళ బట్టి నా గండాన్ని పుట్టావు. ఒక్కరోజు తీస్తాను ఆటో, మహారాజుగా తింటాను తాగుతాను పంటాను. ఎవరు తెచ్చి పెడితే తింటావు నువ్వు? నేను అసలే అండి అయ్యాల పోయిస్తా. పెళ్లి లేదు, పారంటాం లేదు, ఏది లేదు. పొద్దున్నే ఏంటిది పొద్దునేందిరా? ఇవాళ ఏం వండనే వండ నడుచుడు తక్కువ, దీని దుబ్బవాడు ఎక్కువ. ఇప్పుడు పని చేసి పొద్దున్నే ఇంకేం పని ఉండదు. సురేషనా సిమెంట్ బత్త లోపల పట్టాయి, అంత కొరుకుతుంది అది. ఏంది 500? నేను రానన్నా, దులపడానికే మొత్తం టైం అంతా పోతుంది. 800 ఇస్తా, లేకపోతే లేదు. అరే ఏంది 550? కుదరదన్నా, పెట్టాయి. ఏం పని లేదు, మంచిది పెట్టాయి. 500కు గిడి పోయి అత్తరాటావు కాదు కానీ మళ్ళీ అక్షరగిరి మళ్ళీ పడగొడతాను. ఎవరా నువ్వు? ఎవరు ఎట్ట తింటారో వారానికి ఒక్కసారి పోతాను. నువ్వు ఎట్ట కావాలరా ఇప్పుడు? ముసలిదాన్ని ఎవరు ఇంటావా? నేనే పడతానా రా? ఓ పెన్నమద్దు పిల్లలాదు ఊరిన వాడు ఎన్ని రోజులు తింటావురా? నేను ఉంటాను. ఎప్పటికి బతకొచ్చిందా? దాన్ని చేసుకొని బతకాల కానీ ఏమో ఎద్దు పొద్దుగాడు ఎన్న పొద్దుగాడు రాజగాని తమ్ముడు పోషగాడని మా రాజుగా తిరుగుతా ఊరి మీద తిరుగుతానే. ఎవరా నువ్వు? ముసలిదాన్ని ఎవరుతానే పొద్దునే ఏమవుతానంటే ఏమన్నట్టు దాన్ని చూసి చేసుకుంటే ఏమవుతుందిరా? ఎన్ని రోజులు పెడతా నీకు చెప్పు, నువ్వే చెప్పు. ఏం చేస్తాను నేను? ముసలిదానా ఊరికే లొల్లి, ఊరికే పెళ్లి పెళ్లి పెళ్లి. నీ ఓ పూరం చూసుకొని పెళ్లి చేసుకో అంటే నా మీద ఇంత ఇరుసుక పడతాను నువ్వు. నేను ఎప్పటికి బతకొచ్చినానరా? నీకు ఎవరు చెప్తారా? ఇవాళ ఇంట్లో రేపు మంటే నేను 70 ఏళ్ళకున్నా, నా శాతం అయితే లేదురా. నేనేదో ఏమని అండి పెడతారా నీకు? చెప్తే ఏంటో నీ దండం పెడతారా? ఓ దాన్ని చూసుకోరా. అసలు ఏం తెలియని ఎడ్డిపోరు అనుకుంటుందా? ఏమనుకుంటుంది? అంత ఇష్టమేనా? ఉన్నదా లేదా? పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఉన్నవా? ఉన్న బిడ్డ ఏంది? అగో ఏంది బిడ్డ అని అంటావు? నాకేం తెలియదు అనుకుంటానువా? నువ్వేమనుకుంటాను పెద్దమ్మా? అసలు అగ్గో నేనేమన్నా బిడ్డ పొద్దుగా నా మీద పడి ఎడతానేవే? నేనేమన్నా ఎడదాని తిరిగాను పడతానా? అగో నేను అన్నదే ఉన్నది, నువ్వు ఇన్నదే ఉన్నదే. నేనేమన్నా అంటే ఇక ముసలినంతో లచ్చమ్మతో మాట అన్న కావచ్చు. ఇంకా లచ్చి ముచ్చట కాదు, నా కైకిల ముచ్చట. కైకిల ముచ్చట ఏంది? నేను ఎన్ని రోజులు వచ్చినా? నువ్వు 4 రోజులు వస్తే 4 రోజులు పంపినా. 4 రోజులు వచ్చిందా? మరి 2 రోజులు వచ్చినా? 5 రోజుల కైకిలకు 4 రోజులు పంపినాను. మళ్ళీ పురుషత్గా మాట్లాడతాను. ఏంది బిడ్డ 5 రోజులు వచ్చినవా? చేనుకాడికి వచ్చి తలకాయలు వస్తుందని వచ్చినావు, ఇంకా కూలి కూడా ఇస్తారా నీకు? అగో 4 దాకా చేసినాక కైకిలు ఇయ్యరా? అవ్వ 4 దాకా చేసినావు. చేనులకు అడుగు పెట్టలే నా తలకాయని వస్తుంది పెద్దమ్మ అంటే ఇక బొమ్మని తోల్తి. ఇగో పెద్దమ్మ 3 దాకా చేసిన 4 గంటల నుంచి తలకాయ వస్తుందంటే పో బిడ్డకి ఆయనదానికి ఏమైందని మాట్లాడినావు. ఇప్పుడేమో మళ్ళీ 4 కైకిలు ఇచ్చి పంపినావు. ఇగో తలకాయ మధ్యాహ్నం దాకా నొత్తుందని తిన్నాడు తెలుసా? నువ్వు మూడో రోజు నాడు తలకాయ నొత్తుందంటే మధ్యాహ్నం దాకా ఉంటే అది కూలి కట్టించిన, ఇంకా నేనే సగం కూలి ఎక్కువ కట్టించిన. నాకు అవసరం లేదు, నాకు 5 కైకిలకు 5 కైకిలు కావాలి. ఏంది నువ్వు చేను కాడికి వచ్చి తలకాయ నొత్తుందంటే కూడా పంపిస్తారా కూలి? నీకు 5 రోజులు కూలి ఇస్తారా? అవసరం లేదు, ఆ 4 కైకిలు కూడా నీ ఇంటికి వారెత్తా. నాకు 5 కైకిలు ఇంటి దాకా తీసుకొచ్చి, లేకుంటే మస్తు లొల్లి పెడతా చూడు. ఎందుకు రోజులు పెడతావు? అవో మంచిదాని ఏదో పొల్లాని ఎంబడి తీసుకపోతే ఇంకా బాగానే నాకే ఎదురు మాట్లాడతారా వాన బిడ్డ? మళ్ళీ ఎడిదాన్ని తీరా వచ్చి మాట్లాడతాను. నా 4కి 5 ఇస్తారట. అంతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది.
ఎత్తన పెట్టుకుంటే అందరిని గోల్మాల్ చేసుడే ఇయ్యనంటుంది ఎట్లా ఏదో చూస్తా ఇప్పుడు నూకున్నా గానీ ఈసారి తగ్గ పొర్లే పెట్టుకుంటా అవ్వు చేయండి రోడ్డు పని ఎరుకుంటా నువ్వు ఏం దొరుకుడే అమ్మా పెద్దమ్మ కైకిలు పైసలు ఇవ్వమంటే 5 కైకిలకు 4 కైకిలు అని మాట్లాడుతాంది అదోటి ఇదోటి పొంగుతాంది పైసలు ఎక్కడదామని ఏవుక నువ్వు కైకిలు కూడా ఎక్క అంటే ఇంకా వాళ్ళ ఇల్లు తిట్టుకుంటే వస్తాను రోడ్డు పన్న అగో కైకిలు పైసల గురించి అడగద్దా ఇడిచిపెట్టానా మందికి ఆయన ఆడపిల్ల లక్షణాలు నీ దగ్గర ఏమన్నా ఈ మొగరాయిలు లెక్కనే తిరుగుతావా మొగరాయిడే మొగరాయుడు నేను ఇట్లనే ఉంటా నా ఇష్టం అన్నట్టు ఉంటా నచ్చితే నచ్చని లేకుంటలేదు ఏవుక గా మొన్నగా సుజాతక్క సంబంధం చూస్తే ఆమె ఇంటికి పోయి తిట్టొచ్చిన మాట ఎందుకు లొల్లి పెట్టకపోతే ముద్దాడన్నా లొల్లి పెట్టుడు కాదు దాన్ని చంపుతా దాని కళ్ళకు నేను ఎట్లా కనబడతానా కసోడు సంబంధం తెస్తుందా నాకు ఏమైందా సంబంధానికి మంచిగా ఆటో డ్రైవర్ అంటే పిల్లగాడు కూర్చుంటే పెట్టి సాస్తాడు సాతాడు ఎందుకు సాతాడు నాకు కసోడు సంబంధాలు వద్దు ఏంది పెళ్లి చేసుకోవా ఇట్లా రోజులైన వాడి మొగరాయిలు లెక్క తిరుక్కుంటుంటావా నేను పెళ్లి చేసుకున్నాను అంటలేనే సాఫ్ట్వేర్ సంబంధం అయితేనే చేసుకుంటా అంటానా అబ్బో ఇక నువ్వు చదివినావు 12 అని నీకు సాఫ్ట్వేర్ నాకు రోడ్డు దిగి వస్తాను నీకోసం అవును మరి నేను ఈడ కట్టబడా ఆడ కట్టబడా నోర్మి ఏంది బిడ్డనే వంటనేందే నీ బిడ్డ మంచిగా మందిని లొల్లి పెట్టేస్తాను రోడ్డు పని పోయి ఆ బిడ్డకేం పర్లేదా వాటికి ఎందుకు వెళ్ళి పెడితే మందిని ఏవుక నువ్వు గా సుజాతక్క దగ్గర పోయి సంబంధం చూసినందుకు ఆమెను పొట్టు తిట్టొచ్చిందట ఇంటికి పోయి కాదా బాపు నేను నీకేమని చెప్పిండే సాఫ్ట్వేర్ నౌకరు కావాలి బాపు అట్లయితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా చెప్పలేదా అంతే మరి ఇంకా సంతోషించు ఇంటికి పోయి తిట్టొచ్చింది కొట్టి రాలేదు ఏం సంబంధం వచ్చింది అసలు ఆటో డ్రైవర్ సంబంధం వస్తా నా బిడ్డకు ఆటో డ్రైవర్ కి ఏమైంది బంగారం అత్తడు కూర్చోబెట్టి ఆయన మనిషి కదా నువ్వు మంచి చేస్తారా కూర్చోబెట్టి సాతరా నిల్చోబెట్టి సాతరా అని అనట్లేను సాఫ్ట్వేర్ నౌకరుడికి అయితే మాత్రమే నా బిడ్డను నేను అంటే మొగరైనట్టునే అంటుంది అంతే నా బిడ్డను మొగరాయిలక పెంచుకున్నాను ఒక్క బిడ్డ కొట్టింది అగో నువ్వు వెనకసి కత్తువు దాని గాని మసాలు కానీ పో పోయి పని చేసుకోపో. మాట్లాడి ఎవరింటి గుర్తు జాగ్రత్త రేపా హలో శాంతి ఏం చెప్తానా నేనా కూర్చుని సవట్లా పళ్ళు తోముకుంటున్నావా అవును పళ్ళు దేంతో తోముకుంటే పండ్ల పౌడరా లేకపోతే కూలిగేటా నేనైతే యాప్ పుల్లతో తోముకుంటా మిషన్ కొట్టు నేర్చుకుంటున్నావా పెళ్ళైనాక నువ్వు మిషన్ కొట్టు నాకు వెళ్ళడం అయ్యే బర్రెలు ఇప్పిస్తా అన్నాడు ఏమన్నా సెటిల్ అయిపోదామే చిన్న పొద్దాను ఏం చేస్తామే సాయంతి ఎలా మనం బయటకు పోమా పొద్దులైతే నేను రాను కుటుంబ సాబ్ చేయాలి లేదంటే మా అయ్య నాయపు సాబ్ చేస్తాడు మా ఇంట్లోనా మా నాయన ఆయన మళ్ళీ ఫోన్ చేస్తా నంబర్లు ఏం లేదు పుకట్లో మంచిగా వస్తాయి వారిని కానీ మా సాయంత్రం మిషన్ కొట్టు నేర్చుకుంటే అందరా మా నాకు ఎట్లా ఇంకా 2 బర్రెలు ఇప్పిస్తా అన్నాడు ఇక మాకు పెళ్ళి అయిపోతుంది మామ అవురా నీకోళ్ళు పిల్లని ఇస్తారా నీ ముఖానికి పిల్లనే ఇయ్యరు నీకు ఆడ నడిపిస్తున్నా ఇస్తారా సరే ఏమైంది ముఖం అట్లా పెట్టినావు ఏం లేదురా ముసలి ఇంటికాడ వెళ్ళి పెడతాను ఏమంట ఏమున్నది నీ బట్టలైన విండాలా నీ బోల్దాం వల్ల పెళ్లి చేసుకుంటే నేను ఒకటే వెళ్ళి చెప్పకపోయినా నీ ముఖాన్ని కోరు పిల్లని నేను సరే సరే మామ చంపుతున్నా సరే మామ సీరియస్ కానీ అరే ఎందుకురా గట్ల ఫీల్ అవుతావు నీ ఫోన్ నేను ఒక మార్గం చెప్తా ఇప్పుడు ఫోన్ ఎందుకురా ఈరా నేను చెప్తా నీ చదువు రాదు ఏం రాదు ఈగా నీకు బాగా వచ్చు కదా తెలుసుగా 7వ తరగతిలో మనం ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏం చేయాలరా పెళ్లి మీ ముసల్దాన్ని సంబరం తీరా ఇంట్లో ఒక యాప్ ఉంటుందిరా ఈ యాప్లో నీ ప్రొఫైల్ పెట్టా మనకి ఏమంటు నవ్వే అవురా నువ్వు ఆర్డర్ నడిపిస్తున్నావు అంటే ఓళ్ళు పిల్లనియర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ అని రాస్తా ఏంటిదే అసలు ఇది ఒక యాప్ ఉంటుందా మ్యాట్రిమోన్ అని అందులో మనం ఇట్లా ఫోటో దిగి అన్ని డీటెయిల్స్ పెట్టుకుని ప్రొఫైల్ అప్లోడ్ చేసుకున్నాం అనుకో నీకు నచ్చింది అనుకో నేను చూసుకొని సంబంధం మాట్లాడుకోనికి వస్తారు పెళ్ళైతే అన్నట్టు అట్లా ఇలా సంబంధాలు తీసుకోవచ్చు అన్నట్టు కానీ ఏదోటి ఇప్పుడైతే చేసినామా ఏ అవ్వా ఓ చిన్నగా అప్పుడే నోటిఫికేషన్ ఫోన్ వస్తుంది మాట్లాడి మీ ఏజెంట్ చెప్పు నేను అప్పుడు చేసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పు సరేనా మర్చిపోయి ఆటో అని చెప్పు హలో మేడం నేను అరవింద్ నేను ఆటో సాఫ్ట్వేర్లో ఇస్తా ఓకే యా షూర్ పంపించండి సరే మేడం నీ ప్రొఫైల్ వెరిఫై అయిపోయినట్టే మామ నీకు సంబంధాలు వస్తాయి అది కింద చెప్పని చేస్తాయారా అవురా
ఏదో ఫోటో వచ్చింది. పుల్లోడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారా? ఇది మంచిగా క్లిక్ ఇద్దాం. నేను వెళ్ళా ఫోన్ నెంబర్ ఇస్తుంది మాట్లాడు, అప్పటికేం చేస్తామని చెప్పు. కాదు మనం మోసం చేస్తాం కదా. ఏమవుతుందిరా 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్ళి ఏమన్నారు పెద్దలు అంతే. ఏమవుతుంది ఇప్పుడు పెళ్ళి చేసుకో, అట్లా అట్లా చిన్ననో పెద్దనో పిల్లాడు పుడతాడు సంవత్సరం కల్లా, అయిపోయా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా ఆటో డ్రైవర్ అని చెప్పు. ఏమవుతుంది? ఏం కాదు. ఇది ఓకే ఇస్తాను. అప్పటిదాకా నీకు ఒక మన సెల్లు షాప్ సతీష్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఇస్తాడు, ఒక్క అది వచ్చినట్టు ఏ బిల్డప్. అయ్యో ఫోన్ వస్తుంది. హలో చెప్పండి. అవునా అబ్బాయి సాఫ్ట్వేరేనా? అదే మరి నేను కూడా సాఫ్ట్వేరే. తన శాలరీ ఎంత ఉంటుందండి? అమ్మో 1,00,000 రూపాయలా? 1 లాఖా? ఓకే ఓకే సరే తన డీటెయిల్స్ పంపిస్తారా ఒకసారి? ఆ ఫోటో కూడా పంపండి మర్చిపోకండి. సరే. అమ్మో 1,00,000 రూపాయలట. నా జీవితం ఏడికెళ్ళి ఎడిగిపోతుందో. అగో ఫోటో వచ్చింది కదా. ఈడేంది ఇట్లున్నాడు? 1,00,000 రూపాయలు. అమ్మో ఈ సంబంధం అస్సలే పోగొట్టుకోవద్దు. ఎమ్మటే మా బాపుకి చూపెడతా. ఈ ముచ్చట మా బాబుకి చెప్తా. బాబు బాబు ఓ బాబు. అగో ఏటో పోయింది. ఏం చేసుకొచ్చినావు మళ్ళీ మాకు దొరసాని? నేనేం చేసుకొచ్చినా ఏం చేసుకురాలే. ఎప్పుడు చూసినా నా మీద కళ్ళు ఉంటాయి ఏందని మరి గంతగానం మొత్తుకుంటావు. ఏం కాలే. బాబు ఈయన ఎట్లున్నాడే? సూపర్ మంచిగా ఉన్నాడు. ఇల్లు రేపు నన్ను చూడనీకి వస్తారు, పెళ్లి చూపులకు వస్తారు. ఓ రాములు దేవుడు ఆయనలే అది రోడ్డు పని తిరుగుతుంది రౌడీ లెక్క ఏమో చేస్తుంది అనుకున్నా చేసింది నాకు. ఓ నేను ఎక్కడ పడి సావాలి రో దేవుడా ఏమో చేసుకొచ్చింది రో అయ్యా. పిచ్చా నేనేం చేసినా ఏం చేయలే. మ్యాట్రిమోన్ లో అబ్బాయి ఉన్నాడు అన్నాక చూసుకున్నాక అంతే. చూసినావా ఎట్లా తిడుతుంది నన్ను ఇంగ్లీష్ లో, ఎట్లా పడితే అట్లా తిడుతుంది అమ్మాని కూడా చూడకుండా. నేను ఎక్కడ పడి సావాలి రో దేవుడా. చిమ్మకం దానా నిన్ను తిడతలేదే నీతో తలకే నొప్పే మాకు. అది తిట్టనే బట్టి మన తిడుతుంది అని పడుతుంది. అదే పిచ్చిదాన్ని అమ్మాయిస్తానే నువ్వు. మ్యాట్రిమోన్ అనేది తిట్టుడు కాదే, అది ఒక పెళ్లి సంబంధాలు చూసేది. అది అలా చూసింది అడ బిడ్డ. నేను అనలే ఫోన్ వద్దు దానికి ఫోన్ వద్దు అంటే అది ఫోన్ కొనిస్తే ఫోన్ లో చూసి సంబంధాలు చూసుకోబట్టే. నువ్వు పిచ్చి పిచ్చోర్రకే. ఇగో బాపు నువ్వు ఆగి ఎక్కువసేపు. ఆయనే సాఫ్ట్వేర్ నౌకరట, నెలకు 1,00,000 రూపాయలట. మరి నువ్వేం పని చేస్తాను చెప్పిన వల్ల? నేను కూడా సాఫ్ట్వేర్ నౌకరనే పెట్టిన. సూపర్ మంచి పని చేసిన బిడ్డ. చూసినావా వాడు వేసుంటాడో తెలియదు, వన్ తోక తెలియదు వన్ తొండం తెలియదు. 1,00,000 రూపాయలు జీతం అనగానే వాడికి ఓకే అని చెప్పినావా? ఏందే నెలకు 1,00,000 రూపాయలు ఎట్ట అనుకుంటాను? నా బిడ్డ కాలేసుకుని మంచి ఆరాంసే బతుకుతుంది. బాపు కొద్దిగా కర్రీగా ఉన్నట్టుగా కనబడుతుంది. నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది బిడ్డ. కలర్ తో ఏం పని బిడ్డ? అయినా శ్రీకృష్ణుని కలర్ గ్యారెంటీ కలరు. మీ ఇద్దరు అయ్యే బిడ్డలకు పైసలు పిచ్చి బాగున్నది. వాడు ఏమన్నా అందం ఉన్నాడు కర్రే కాలిపోయాడు. ఇగో పిచ్చానా నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో వాళ్ళు వచ్చినాక ఇజ్జత్ పోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నోరు మూసుకొని రేపు సాయంత్రం వస్తారట వాళ్ళు. ఇక నోరు మూసుకొని దాని ఉండమనేది సపడే గీయాలని వాళ్ళ మగారంటి చూద్దాం. అవి ఉండగా ఆపలేంది పెళ్లి చూపులకు కథ అయితే ఇంత దిగపడి ఉన్నారా? నన్ను ఎలా కొడతారా? మరి నోరు మూసుకొని సపడే కూర్చోవాలి. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడినావు అనుకో, నువ్వు మా ఊళ్ళు కాదు పక్క వాళ్ళు అని చెప్తాం మేము. ఉండమ్మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మంచిగా ఉండు సరేనా బాబు? ఇంత దిగపడి ఉన్నారు ఇద్దరు అయ్యే బిడ్డలు, నేను ఏం చేయాలి? ఓకే సూపర్. కర్రగా ఉన్నది కానీ ఏం కదా రేపు వచ్చినాక చూడొచ్చు. దానికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఇగో మంచిగా చెప్తాను మంచిగా. ఏం సప్పుడు చేయొద్దు. వాళ్ళు చాయ్ పట్టుకరా సప్పుడే కూర్చోవాలి. వాళ్ళు మాట్లాడే తినాలి తప్ప నువ్వేం మాట్లాడద్దు. ఏమో అడ్డమైనోడా దానికి ఫోన్ వద్దంటే ఫోన్ కొనిత్తివి, అది ఫోన్లో సంబంధాలు చూసుకోబట్టే. ఇంకా ఫోన్లో చూసుకునే సంబంధాలు నువ్వు పోయి నేను పోయి ఎంకలాడి సంబంధం చేయాలి. అరే పిచ్చి దానివే అమ్మాయి దానివే మనకి ఏ కట్టం లేకుండా చేస్తాను బిడ్డ ఫోన్ లో చూసుకొని. కూరని పొద్దునట్టు కోప్పడంగానే పెయిన్ కొడుకు ఆకలి అవుతుంది కావచ్చు. ఏం తిన్నాడో ఏం లేదు. పుల్లగాడు ఆకలితో వస్తాడు. ఇన్ని బియ్యం అన్న పెడదామంటే పొయ్యి మంటలేదు ఏం లేదు. ఈ పొయ్యి చల్లంగా ఉండే. ఈ అచ్చిరాని వానకు ఈ పుల్లలు తడిచినాయి. ఏం లేదు గిన్ని బియ్యం అన్న పెడదామని చూస్తాను.
ఏమన్నా తిన్నావు బిడ్డ? తినుడు ఎక్కడిది కానీ ఆ, నీతో ముచ్చట చెప్పాలి. ఆ. అది ఈ ఉప్పలగడ సంబంధం ఉన్నదట. వాళ్ళు రేపు సాయంత్రం రమ్మన్నారు. మధ్యాహ్నం వరకు పోదాం రేపు. అగో ఇప్పుడు ఎవరు చూసిరు సంబంధం? సెల్లులో చూసిన ఇందాక అది ఓకే అయింది, వాళ్ళు రమ్మంటారు. ఏం చెల్లెలు చూసినవురా? అలా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెల్లులు అనగానే అయిపోయింది అనుకుంటానవా? వద్దు బిడ్డ. ఓ చెల్లు అనగానే అయిపోయింది అనుకుంటానవా? వద్దు ముసలి ఏం చేస్తుంది అనుకుంటానవా? చూడు నీకు ఎటువంటి పిల్లలు తెస్తాను. నువ్వు చూస్తావు, నేను చేసుకుంటా కానీ సపరేకుండు. ఏంది ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు? నేను చేయకపోతే ఎవరు చేస్తారా? మాగానే చెప్తావు కానీ ఇప్పటికే పండిపోయింది, నేను అట్నే వండి పారిపోతా. నాకు పిల్ల మధ్య వద్దా అంటే? సరే కానీ రేపు మధ్యాహ్నం వరకు రెడీ అయ్యి ఉండి, అర్థమవుతుందా? పోదాం. దాన్నే చేసుకుంటావా? అరే పోయి చూద్దామంటే చూస్తావా? ఏమన్నా అండినావా? ఇక పెడతా నేను బియ్యం పెడతా. ఇంకా పెట్టుడు కానీ ఉన్నదా? అబ్బో పొయ్యి మంటలేదు బిడ్డ. నువ్వు ఊరికే నీ ఎన్నే తనలాడతానా పోరా? నీకు ఉప్పటి ఎటుపోయినా నా బాధ నేను. ఇంత కోపం అయితే ఎట్రా బాంచను. ఏదిరా ఇది వెళ్తలేదు ఇంకా సెమిస్టర్ ఉన్నది. బాబా నీ జామ పాడుగాను. అరే అడిగి పోయినాక నువ్వేదో అడిగిరా, నాకు భయం. ఏందిరా ఏం కులపడద్దు తలపడద్దు ఏమన్నా అంటే మాట్రిముటో గింట్రిముటో అంటాను. నాకు ఏది తెలుస్తలేదు. ఇంటి పక్కడద్దు పెద్ద మనిషి అది దేవాలద్దారా? అందుకొని చంపుదునా? దీనికి చెప్పరా? అది మట్టిమోనో మిట్టిమోనో కాదే, మ్యాట్రిమోని అంటే మాలాంటి అందగాళ్ళకి అందమైన అమ్మాయిలు ఉంటారు అలా. నాకేది తెలియదు. కొంచెం పొని కొంగు పడితే మంచం ఎక్కి శివంతులట్టే ఉన్నది ఇది. అయ్యవ చూసిన సంబంధం చేసుకున్నాం. మాకు గీ మాట్రిమోటేదో గింట్రిమోటేదో నాకేది తెలియదు. వెనకటి రోజులు కాదు అబ్బాయిలు చూడడానికి, ఇప్పుడు అంతా వేరే. సెల్లులు చూసుకుంటారు, పోతారు, చేసుకుంటారు. ఓ పెద్ద మనిషి అది దేవాలద్దారా? ఆ అమ్మాయి ఎసోంటిదో ఏం కాదో తెలియదా మనకు? పిలిచినా కన్నారా? రత్నాకర్ పెద్ద నన్ను పిలిచిన. పిలిచినావా? ఆయన కూడా వస్తారట. ఇక అప్పటికి తెలుతాయిరా. ఓ సాకిలో ఒక్కరే అప్పటికి తప్పకుండా అన్నాడు. ఎప్పటికి ఇంత కోపం మనిషికి? రే మామ నువ్వు మాత్రం బుల్లెట్ బండి అడుగు చెప్తున్నా పెళ్ళికి. ఏ రావే, నాకు ముందే భయం అవుతుంది. ఆగుతలేదు ఇప్పుడే పిల్లగాడు. దోమలంటే ఏం లేడే ఏంది బిడ్డ రెడీ అయినా? పోదామా? పోదాం పో. అది బిడ్డ అందా ఎవరికే ఎరుకనా నీకు? ఎరికే నాకు చెప్పిండు అంత. అబ్బా నాకే చెప్తాడు బిడ్డ. మరి బిడ్డ ఏదైనా నువ్వే చూసుకోవాలి. మరి వేసి తొక్కుతారు పోలీసు వాళ్ళు. ఏది ఎట్లయినా పాంచను. అగో పోలీసు వాళ్ళు ఎందుకు చెప్తారే? ఏమో మరి ప్రేమించిన ఏదో ఆంట్రీముండి ఇంట్రీముండి అంటా నాకు ఏది తెలియదు. నీ అవ్వ పెళ్లి కాకముందు అని మునికి నువ్వునేంద్రా? అది మ్యాట్రిమోనే. ఏదాని తెలియదు. నేను లేనా పెద్ద బాబా? మరి బాంచ నువ్వే కాపాడాలి. ఏం కాదు బా. నేను సాఫ్ట్వేర్ అని చెప్పిన. సాఫ్ట్వేర్ నేను చెప్పినా మళ్ళీ నేను సాఫ్ట్వేర్ కాదు ఆటో డ్రైవర్ అని తెలిసింది అనుకో, ఇజ్జత్ పోతుంది. ఈగనే అదంతా మేనేజ్ చేస్తుంది. పిల్ల కూడా సాఫ్ట్వేరే. పిల్ల సాఫ్ట్వేర్ అనా? ఒక్కరిని ఒకరు చేస్తాను రికామ్ కూర్చొని తినస్తా బిడ్డ. నా జాబ్ ఏందని చెప్తా కదా, దాన్ని ఒకరి మీద పడి తింటా. పైసలు మనకి సూపరు. బుల్లెట్ బండి పెట్టమని చెప్పు. ఏమేం కావాలన్నా చెప్పు. అన్ని నువ్వే మాట్లాడా. సరే సరే బిడ్డ నడు. పెద్ద ఏం భయపడకే, నేను లేనా? టైం అవుతుంది, 4 అవుతుంది, ఇంకా అత్తలేదు కదా వీళ్ళు. అక్కడ బస్ స్టాండ్ లో దించి కాళ్ళు గుంజబట్టే. ఈ సందులో ఆటో పట్టదని అక్కడ దించిండు. నదిలో ఏ సందులో పట్టదో పట్టదా? నేను ఆటో డ్రైవర్ కాదా? పోడా మెల్లగాను. నువ్వు ఈ ఊర్లో ఆటో డ్రైవర్ కాదురా, వారి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ఫస్ట్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడు. మధ్య మధ్యలో యా యా యో యో నో నో ఎస్ ఎస్ నువ్వు అర్థమైందా? అని దండం పెడతావు. మరి ఏం మాట్లాడగలరు? యా బ్రో గిన్నె అని ఊరంతా తిప్పబడితే కదరా. ఏడరా లొకేషన్ అయితే ఇదే చూపెడతాను. మరి ఇదేనారా? అప్పుడు చేస్తారా చెట్టు ఉన్నట్టున్నాడు. మీరండి పెళ్ళి మేమే. అంత మంచిదా? ఇప్పుడు వేస్తానులా ఒక్క నిమిషం. పెళ్ళి వచ్చి మంచి లేవే. ఇక మంచి బాగున్నారా మీరు? ఇంత కూర్చున్నాను. కరెంట్ పోయింది, గడ చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు కింద
ఏందన్నా కూర్చుని ఏందన్నా నువ్వు ఏడ కూర్చుని పెట్టి గాడ కూర్చో ఇక్కడ చెట్టు కింద కూర్చున్నా పట్టుకోరా నువ్వే పట్టుకో మరి ఏం చెప్తావు వచ్చిన కర్మ అరే ఇల్లు విడిపాటు మంచిగానే ఉన్నారు వీడి గడ్డకు పడతాడు ఇలాగని పేరు ఏం పేరు అరవింద్ అరవింద్ అయితే కానీ ఏ కంపెనీలో పనిచేస్తాడు పిల్లగాడు ఏయ్, ఏం మాట్లాడుతావో తెలిసి మాట్లాడుతావా తెలియక మాట్లాడుతున్నావా కంపెనీలో పనిచేసే కర్మ మా వానికి ఏం పట్టిందా ఏ కంపెనీలో చేస్తాడు ఏం చేస్తాడు అని అడుగుతాను నీకేమైంది సపరేట్ మరి కాకుండా ఏంద్రా మనం కంపెనీలో పని తిరగడం మారా ఆయనకి ఎట్లా కనిపిస్తున్నారా మనం ఇవ్వ కంపెనీ అంటే అది అదే నువ్వుసా కంపెనీ అంటే ఏంటిది మనం పనిచేసే ప్లేసు ఆఫీసు ఏం తెలియదు పెద్ద మనిషి చేయడానికి వచ్చిండు కాదురా నేను పెద్ద మనిషిని కాదు పోతా చేసుకోరా నువ్వే చేసుకో పెళ్లి నన్ను ఎందుకు తీసుకొచ్చినారా మరి దండం పెడతా కూర్చో అయ్యో పిల్లగాడు ఏ కంపెనీలో పనిచేస్తానంటే గంతగానో కోపంగా అతను మాకెరికేరా కంపెనీ అంటేనే నౌకరీ అంటేనే కంపెనీ ఆఫీసును కంపెనీ అంటారు మజాగా చేసిండ్రా జోకు 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 అంటేనే జోకు నవ్వులే ఏం పని చేస్తాడు కంపెనీలా పిల్లగాడ లేస్తాడు లేతనే ఇంత పెట్టుకుంటాడు తింటాడు టీవీ ముందర కూర్చుంటాడు అనుకుంటా నవ్వుతాడు అది వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ చూసి టీవీ అంటాను మూసది జోకు చేసింది అది కూడా జోకే జోక్ నవ్వు నవ్వు చదువు రాదు కదా ఆమె చదువుకున్నారు కాబట్టి వాళ్ళు తెలియదు ల్యాప్టాప్ తెలియదు టీవీ తెలియదు మా ఇంట్లో కూడా వాళ్ళు చదువు రాని వాళ్ళు ఏదో మేనేజ్ అయితే కానీ మీ ఊళ్ళో పచ్చడి పొలాలు పంట పొలాలు మంచిగా ఉన్నాయి కదనే ఆ కెనాల కింద మస్తు ఉన్నది ఉన్నాయి చూసినా మీరు ఇప్పుడు రాంగా రాంగా అన్ని చూసుకుంటే వచ్చి నువ్వు అవి ఎవరు అనుకుంటారు 20 ఎకరాలు మాదే ఉండే మా తాత 20 ఎకరాల భూస్వామి ఆ 20 ఎకరాల పంట పండించుకుంటే మేము ఆరాంసే రాజ లెక్క బతికేది మా తాత ఏం చేసిండు మా తాతకు బింకి కళ్ళ అలవాటు వాటిక పట్టి 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 20 ఎకరాలకి వెళ్ళి 10 ఎకరాలు అట్టయిపోయింది ఇంకో 5 ఎకరాలు అమ్మిండు ఇంకో 5 ఎకరాలు అమ్మి మళ్ళీ 10 ఎకరాలు కొన్నాడు ఇక మళ్ళీ ఇంకో అలవాటు ఉంది మా తాతకు పేకాట ఆడేది పేకాటాల ఏమైంది ఆశపడతాను పోయిండు ఆశపడతాను పోయేసరికి రాని పడ్డది ఆ రాని పడేసరికి ఇంకొకరికి ఆశపడ్డది అల్లో 5 ఎకరాలు పోయింది ఆ 5 ఎకరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకా 5 ఎకరాలు ఉన్నాయి కదా ఆ 5 ఎకరాలకి వెళ్ళి అటనంగా ఇటానంగా మళ్ళీ 3 ఎకరాలు పోయింది ఆ 3 ఎకరాలకి ఒక ఎకరం నాకేమనుకురా వీడి షాట భారతం చెప్తారని ఏదన్నా మేనేజ్ అంటే పంట పొలాలు మంచిగా ఉన్నాయి అన్న అల్లుడు వింటానవా ఇంకా అయిపోలే ఎక్కడ ఉడతాది అసలుకే ఉడవది 5 ఎకరాలు మళ్ళా దాన్ని పంట పండించుకుంటా దినుసులు తెచ్చుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా తాగుడు పేకాట 2 అలవాట్లు ఉండేసరికి చివరికి ఏమైందంటే ఎకరానికి మిగిల్చిండు మమ్మల్ని ఇప్పుడు ఎకరం పోయి దున్నుకొని బతానా నేను పర్వాలేదు మొదలు పెడతాడు తీసుకురమ్మని అయితే నీ అమ్మాయిని పిలిపిరాదు అరే అమ్మాయి అంటే గుర్తొచ్చింది నేను పెళ్లి చూపులో పోయినప్పుడు కూడా ఇట్లా అయింది నాకు ఏమైందంటే అదో పెద్ద చరిత్ర చెప్పుకుంటే పిల్లలు చూపెడతాడు గిన్నె ఊరుకుంటుంటాడా గండం పాడు చేయ నా చెవులు నొత్తానే రా వీడు చేయబట్టి అందరిని పరిచయం చేసిండు అంతలే మా వీళ్ళు అల్లుడిను మా బాబమ్మ నీ చెప్పుడు పాడు చేయ ఇంకా నీ తాత పెళ్లి గురించి చెప్పు అమ్మాయి నుంచి అంటే సోది చెప్తాడు మంచిగానే నువ్వు తొందర పడుతున్నావు మా బాబమ్మ వచ్చింది మా బాబమ్మ నన్ను నా భార్యను ఒక్క దిక్కు నిలబెట్టి మంచిగా నీ దండం పెడతారా మేము అందరం పెళ్లి చేసుకున్నాం అమ్మాయిని పిలిపి చూసిపోతాం అయ్యో పట్టికనే గిరిత పడతాండి ఏమైనా అమ్మాయిని పిలిపివా భుజాన్ని పిలిపియమంటా ఫస్ట్ పిలిపివా నువ్వు అత్తంది తీసుకురావే ముసల్దానా అమ్మాయి వచ్చేదాకా ఏం మాట్లాడక అర్థమైందా చప్పుడేకుండు అయితే కానీ బిడ్డ నీ పేరేం పేరు నా పేరు అవ్వా నా పేరు శంకరయ్య ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసా నాకు గొంటిగా పిసికి చంపుతా నిన్ను దండం పెడతా ఉర్రక నీకు దండం పెడతా ఏమన్నా ఉన్నాడే వాడు ఎర్రగా ఇంత పొడుగుతూ ఉన్నాడు నీకు నీ అయ్యకే నచ్చాడు నా బిడ్డ వచ్చినావా ఆ షాయి ఇవి అమ్మకి హాయ్ అంతా పాడవాడు ఛాయ మంచిగా ఉన్నదా ఎవరు పెట్టింది తెలుసా నా బిడ్డ పెట్టింది ఛాయ
సూపర్ సూపర్. అయితే మంచి బాపు ఈడు లైవ్ లో ఇట్లనే ఉన్నాడేందే ఫోన్ల కంటాటినం గా ఎర్ర పోరడైతే మంచిగా ఉన్నాడే. ఎర్రపూరుడు ఆటో డ్రైవర్ అట బిడ్డ. ఏంది ఆటో డ్రైవరా? వద్దదు ఈడు కర్రగా ఉన్నా గాని ₹1,00,000 కదా. పైసలు పిచ్చిదానిగా పెట్ట. అరే మీరు ఆగురే వాళ్ళు చూస్తుర్రు. హాయ్ గీనే పిల్లగాడు. హౌ ఆర్ యూ? మీ శాలరీ ఎంత వస్తుంది మంత్లీ? ఎంత అంటే మామ పొద్దున నుంచి దాకా దొడుబుడు ఒక ₹1000 కూలి పడతానే. 200 కదా. 50,000 per month. 50 ఏంటి మ్యాట్రిమోనీలో 1,00,000 అని పెట్టారు. అది మొత్తం 1 lakh. అందులో పిఎఫ్ జిఎఫ్ కూడా కట్టదు కదా. జిఎఫ్ ఎఫ్ఎఫ్. ఓ లైఫ్ ప్లానింగ్ బాగుంది మీది. నైస్. 50 చేస్తా. అవును మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? పెద్ద కంపెనీ బజాజ్ వరంగల్. బజాజ్ వరంగల్. దాని వెనకాల ఇట్లా ప్లీజ్ సౌండ్ హారన్ అనుకు రాసి జోక్ జోక్ జోకా. నైస్ జోక్. అవును మీరే కంపెనీలో చేపిస్తారు? గూగుల్ 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 ఏం చెప్తారా? టైప్ చేస్తుండ. టైప్ చేస్తారా? టైప్ ఇస్తారా? టైప్ అంటే ఎట్లా అంటున్నావు? మా బిడ్డ టైప్ చేస్తా అంటే ఆ స్పీడ్ కు కంప్యూటర్లో భయపడతాయి. నీ బుద్ధి ఏమన్నా పులియా? అంటే సాఫ్ట్వేర్ అంటే టైప్ చేస్తారు, వాళ్ళకి ఆ పేరు వచ్చింది సాఫ్ట్వేర్ అని. మీ అబ్బాయికి తెలుసు కదా. దేవుడు. సరే మరి ఇంకా రోజు ఏం చేస్తారు ఇంటి దగ్గర మీరు? డైలీ పొద్దున పోతే అచ్చకల గదే రాత్రి రాత్రి ఆడ వైన్స్ కూడా కలిసి చెరు 90 గుద్దే. అరే ఓకే ఓకే మజా మజా. అంటే టోటల్ గా డైలీ వర్క్ చేస్తాడు. డైలీ మొత్తం సాఫ్ట్వేర్. నైస్. మావానికి ఒక్క రోజుతో లీవ్ ఉండదు. అదంతా ఎవరి కోసం కష్టపడుతున్నావో. ఇగో ఓ శంకర, ఇక అట్లయితే అట్లే గాని పిల్ల కట్నమే పట్టిస్తావు. కట్నమా? అరే కట్నం అంటే గుర్తొచ్చింది. అయ్యో ఈ సోదంతా ఎప్పటికీ నువ్వు కట్టం వేయకపోయినా మంచిది. నీ అమ్మ అనుకో ప్యాసింజర్ బండి అంటే మా బాబుకి డాడీకి అప్పుడు ఎక్స్పీరియన్స్ కదా, సో అది చెప్తున్నా అంతే. మావానికి 2 తులాల షైన్ బుల్లెట్ బండి అయితే లగ్గంలో పెట్టాలి. లగ్గం అంటే గుర్తొచ్చింది. నా పెళ్ళప్పుడు లగ్గంలో మా మామ ఉంగరం పెట్టకపోతే నేను తాళి కట్టి నీ లగ్గానికి వద్దాంటే మేము పోతాను. కుసరి కుసరి బాపు డాడీ డాడీ ఆగు 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 కుసరి. మా బాబు ఫేస్ చేసిండు కదా, డాడీ ఫేస్ చేసిండు కదా, పిన్ అవుతుంది అనమాట ఇక్కడ మాకు. చెప్పు పిన్ని. ఇగో చిన్న అంతరం లేదు పెద్ద అంతరం లేదు, ₹100 ఒక మాటలు మాట్లాడకపోతే కానీ పోరి. అంటే మమ్మీ డైలీ వర్క్ వెళ్తుంది కదా, మనీ కోసం పిన్ని అట్లా మాట్లాడుతుంది. ఏంటిది మీ మమ్మీ కోసమా? నువ్వే 10 వచ్చిన పైసలు ఇవ్వలేదు, 4 రోజులు వచ్చినా నేను 5 రోజులు వచ్చినా లోలు పెడితే కదా. ఇగో రేపడుతుంది 15 రోజులు దాకా పడుతుంది నాటుకు రా. ఇగో మర్చిన పనే మర్చిపోయినా బిడ్డు. ఇగో ₹100. ఈ ₹100 కోసం చిన్న లేదు పెద్ద లేదు, ఒక మాటలు మాట్లాడకపోతివి. ఏంది పిన్ని నేను వర్క్ చేసాడేంది, నాకు హోమ్ వర్క్ బాగుంది ఇంట్లో. మమ్మీ వస్తుంది. మమ్మీ నువ్వట 15 రోజులు ఉందట ఎల్లు. మీ మమ్మీ వస్తుందా? నువ్వేరా. మీ మమ్మీ అలా దిగబడితే లేవనే లేవది. నువ్వేరా పిన్ని, నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతా పో. రేపు పొద్దుగాల టిఫిన్ పెట్టుకొని తయారుండు, ఆటో వస్తుంది మరి. చెప్తా. ఇక్కడ చూసినా గుర్తుకొచ్చింది. నువ్వు బస్ స్టాండ్ ఉడుతావా? ఏంది పెద్ద మా ఇంటి నువ్వు మాట్లాడుతావు మా ఇంటికి వచ్చిన వాళ్ళతోటి. ఆయన సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు, బస్ స్టాండ్ ఉడిచేటట్టు కనబడతాడా? అపోడా వెళ్ళిపోతారా? నువ్వు ఉదరాలకి ఎంతరా? ₹80. మరి ₹80 అయితే నా దగ్గర 100 ఎందుకు తీసుకున్నావు? 80 ఏంది? ఆటో చార్జ్ నీకు ఎట్లా తెలుసు?
అంటే ఆ ఊరు నుంచి హుజరాబాద్ వస్తారు అన్నట్టు ఆ, ఆటోలా, అట్లా. గట్ల అయితే ఆయన అక్కడ నాటికి ఎంత నడుతుంది? ఏముంది పొద్దంత ఎత్తే 400 ఇస్తారు అంతే. అంటే 400 మమ్మీ చెప్పింది. ఏంది మమ్మీ చెప్పిందా? నువ్వే వచ్చేది నాకు పనికి మమ్మీ చెప్పింది అంటానవా? నాటుకు ఆమె వస్తుంది నాతో ఎప్పటికి రోజు తీసుకోపోతా నేను. పెద్దమా నువ్వు నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. నువ్వు పో ఓ బోడా నాకు 20 రూపాయలు ఇవ్వాలి. నా 20 నాకు ఇయ్యి. నీ ఊళ్ళే బాగా ఎగురుతుంది కదా, ఇది నా ఊరు. ఆగు గుత్తాసేపు ఆగు, 10 నిమిషాలు ఆగు. నేను 10 మందిని తీసుకొచ్చా, నీ బొక్కలు ఎరగొడతా బిడ్డ. 20 రూపాయలకు 40 రూపాయలు వసూలు చేసుకుంటా. ఓ బిడ్డ పొద్దుగాల తయారుగా ఆటో వస్తుంది. నువ్వెళ్ళు. ఇచ్చుడేంది ఈయన ఆటో డ్రైవరా? నాటే పోతానవా? అందుకేనా ఈ ఎర్రోడు ఈ కర్రెన్ గురించి చెప్పింది రోజు 900 1000 రూపాయలు సంపాదిస్తుండని. 900 అగ్గు చూసినావా ఈడు మళ్ళీ ఆటో డ్రైవరే. విన్నావా? అసలు ఏంటిది? ఏం పని చేస్తారు పిల్లగాడు? పిల్లగాడు సాఫ్ట్వేర్. మీరు అప్పటికి ఇవే అంటారు అన్నింటికి జోక్ అనుకుంటా. అవును మీ బిడ్డ ఏం చేస్తుందా? చక్కగా చెప్పు. నా బిడ్డ తాత భక్తరా? నా బిడ్డ గూగుల్లో పని చేస్తుంది. ఏ గూగులా? ఏ నాటు గూగులా? మాట్లాడతాను నాటు గూగుల్ ఎక్కడా? గూగులే. నా భార్య పోయే ముచ్చరాది. గూగుల్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి అన్ని చూస్తుంది అంతే. లేదు లేదు కానీ ఇంకేంది ఇప్పుడు చేయరు. నాకద్దు ఈ ఆటో డ్రైవర్ వద్దు. మరి నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వా? నా బిడ్డ ఆటో డ్రైవర్కి ఇస్తాను. ఒక పని అయిన పెద్ద మనిషి, నేను మంచి ముచ్చట చెప్తాను. మా వాడు 800-900 సంపాదిస్తాడు, పొల్లో 500-600 సంపాదిస్తుంది. రోజుకో 1500 అంటే బొచ్చ రూపాయలు అవుతాయి. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం తీయవా? నేను చెప్పాను అసలుకి నా బిడ్డ ఆటో డ్రైవర్కి నేను చేసుకోను. చిచి సాఫ్ట్వేర్ అని మోసం చేసిండు. ఇక నా పెళ్లి చూపులప్పుడు కూడా ఇట్లే పోతే మా మావ నేను ఇట్లా పని చేస్తాను తెలిసిన వాళ్ళకి పెళ్లి ముచ్చట